30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను. గత 2 సంవత్సరాల నుంచి కూడా అధికార పార్టీ వారు, వైసీపీ వారు అయితే కుప్పం అభివృద్ధి జరగలేదు అంటూ ప్రచారం జరుగుతూ ఉంది. అసలు నిజంగానే కుప్పం అభివృద్ధి జరిగిందా? ఒకప్పుడు కుప్పం ఎట్లా ఉంది, ఇప్పుడు కుప్పం నియోజకవర్గం ఏ విధంగా ఉంది? ఈ అంశంపై మనం మాట్లాడాము ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారితో. ఆయన ఆ ఛాలెంజ్ని కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసేసి మనము అసలు నిజంగా కుప్పం అభివృద్ధి జరిగిందా లేదా అనే దాని గురించి మీకు లైవ్లోనే చూపిస్తాను నవీన్ అన్నారు కదా. సో ఏం చూపిస్తారన్న, ఏం జరిగింది ఇక్కడ? సో ఈరోజు 35 సంవత్సరాల క్రితం కంగుంది కుప్పం, నాటకాల కుప్పం అనేటటువంటి పేరుతో ఉన్న కుప్పాన్ని ఈరోజు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలో కుప్పం అనేదానికి ఒక పేరుంది. ఎందుకుంది? చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి. అలాగే మీడియా కానీ లేకపోతే పత్రికలు కానీ అందరూ కూడా చాలామంది చాలా రకాలుగా ఈ కుప్పం నియోజకవర్గం గురించి ఎన్నో రకాలైన ఆర్టికల్, నేషనల్ మీడియా కావచ్చు లేకపోతే రాష్ట్ర మీడియా కావచ్చు, అందరూ కూడా కవర్ చేశారు. ఎందుకు కవర్ చేశారు? రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కూడా పైలట్ ప్రాజెక్టు ఇక్కడి నుంచే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసేవాళ్ళు. సో ఇది నాకు కుప్పం ఒక ప్రయోగశాల, ఇక్కడి నుంచే అన్నీ ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తానని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. ఇజ్రాయెల్ టెక్నాలజీ, వ్యవసాయం చేసినా కానీ ఇట్లా ఎన్నో కాన్సెప్ట్స్ అనేది ఆయన హార్టికల్చర్ రిలేటెడ్ కానీ అన్నీ కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు. లైవ్లో చూపిద్దాం అన్నారు కదా సార్ మీరు. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్దాము, ఎట్లా అభివృద్ధి ఏం జరిగింది అనేది అయితే ఒకసారి మన ఆడియన్స్కి కూడా, వ్యూవర్స్కి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అనుకుంటూ ఉంటారు నిజంగా అభివృద్ధి జరగలేదా అని. నిజంగా అభివృద్ధి జరిగిందా అనేది కూడా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు మాకైనా కూడా ఏదో రోడ్లు వేశారు లేదంటే భవనాలు వచ్చాయి అనేది తెలుస్తూ ఉంది. లోకల్గా ఏం జరిగింది అనేది మీలాంటి వారు చెప్తే ప్రజలకైతే తెలుస్తుంది. డిస్కషన్ ఎందుకు, చక్కగా వెళ్ళి లైవ్లో చూసి అన్నీ తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశారో మీకు లైవ్లోనే చూపిస్తాం. పదండి. షూర్. ఫస్ట్ ఎక్కడికి వెళ్తా ఉన్నాం సార్? ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మారుమూల కుప్పంలో కూడా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఏంటి సార్ ఇదేంటి? ఇది షాహీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మనకు టెక్స్టైల్స్ రిలేటెడ్గా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటిది. సో రమారమి ఇక్కడ 3,000 మంది మహిళలకి ఉపాధి అనేది చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళకి శిక్షణ ఇచ్చేసి వాళ్ళకి ఈరోజు గార్మెంట్స్ దాంట్లో పనిచేసేటటువంటి అవకాశం. 3,000 కుటుంబాలు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ కంపెనీ ఇక్కడికి వచ్చేదా? ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 2016లో స్టార్ట్ చేసింది సార్. 2018 కదా ఫినిష్ అయ్యి ఉపాధి కల్పించినారు. షాహీ ఎక్స్పో ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసేసి ఇప్పుడు మనం చూసాం. నెక్స్ట్ ఏం చూపించబోతా ఉన్నారు సార్? ఎప్పుడు ఇది స్టార్ట్ అయిందా? సాయి గార్మెంట్స్ అయిన తర్వాత నెక్స్ట్ 1 ఇయర్లో దొర్లా డైరీ అనేది ఇక్కడ స్థాపించినారు సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు. అప్పుడు కొద్దిగా పోతా ఉండే, అంటే ఆ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండినప్పుడు. ఆ మధ్యలో సార్ వచ్చి ఇక్కడ 9 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఇక్కడ స్థానికులంతా బాగుండాలా, ఇక్కడ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళంతా బాగా బతకాలా. ఒకప్పుడు ఎట్లా ఉన్నది ఏరియా? ఇది అడవి ప్రాంతం సార్. గుట్లు, చెట్లు, ఈ బ్యాక్ సైడ్ అంతా గుట్లే ఉండేది. లోకల్ వాళ్ళకి జాబ్స్ వచ్చాయా దీనివల్ల? అంటే ఉపాధి కలిగిందా సార్? చాలా మందికి వచ్చింది సార్. ఏంటి సార్ ఇదేంటి? అజిస్టా ఇండస్ట్రీస్ చిప్స్ కంపెనీ. వెజిటేబుల్స్ అన్నిటిని చిప్స్ కింద చేసి ఇక్కడి నుంచే మార్కెటింగ్ డిఫరెంట్ కంపెనీస్కి వాటన్నిటికి కూడా పంపిస్తారు. ఇది ఏ ఇయర్లో వచ్చిందండి? అది 17-18 ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ క్యాప్సికమ్ కానీ ఇవన్నీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చేస్తున్నారు.
ఇది ఏంటి సార్ ఇక్కడ? ఇది ఆర్బీఐ టెక్స్టైల్స్. ఇక్కడ కూడా రమారమి 300 పైచీలకు మంది పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ కంప్లీట్ కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ లోకల్ వాళ్ళకి బాగానే ఉద్యోగాలు వస్తాయి. బాగానే వస్తుంది సార్. మీరేం వర్క్ చేస్తా ఉన్నారు ఇక్కడ? దీంట్లో మేము లోపల లోడింగ్. సార్ శ్రీకాంత్ గారు ఇప్పుడు ఎక్కడికి వచ్చామండి? హిందాల్కో అండి, ఇది ఇండస్ట్రీస్ ఆదిత్య బిర్లా గ్రూపు. ఇక్కడ అల్యూమినియం అలాయ్స్ ఇవన్నీ కూడా తయారు చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు. 38 acres పైన ప్లేస్లో ఇది ఎస్టాబ్లిష్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ దాదాపు ఒక 95% వరకు లోకల్ వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. 95% లోకల్? అవును సార్, 95% లోకల్ వాళ్ళు పనిచేస్తారు. మేము ఇక్కడ సార్ పిఎస్ దగ్గర నుంచి మా విలేజ్ మాది కుప్పం నియోజకవర్గం. సార్ నిన్న మేము విజిట్ అయ్యామండి. హార్టికల్చర్కి సంబంధించి కూడా చాలా పెద్ద ఇది ఉన్నది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్ రిలేటెడ్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉద్యానవన పంటలు అనేవి ఏ విధంగా ఉన్నాయో మీరు చూసుంటారు, మొత్తం అన్నీ కూడా మొత్తం. సో వాటికి కావాల్సిన వంగడాలు అంటే రీసెర్చ్ కానీ వాటిని సీడ్స్ తయారు చేయటం కానీ కొత్త రకాలైనది ఇక్కడ టమోటా అంటుకట్టి చేసి ఇస్తారు. 6 నెలలు క్రాప్ వస్తుంది మనకి. సో అట్లా ఇక్కడి నుంచి స్టేట్ వైడ్ కాదు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడి నుంచి ఆ విత్తనాలు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. అట్లాంటి ఒక మొత్తం కంప్లీట్గా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని పెట్టి ఇక్కడ ప్రాంత రైతులకి ఆ నాలెడ్జి, వాళ్ళకి కావాల్సిన విత్తనాలు కానీ ఇవన్నీ కానీ అంటుకట్టే విధానాలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నేర్పించడం జరిగింది. ఇప్పుడు కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయిన తర్వాత ఈ వైసీపీ డెవలప్మెంట్ చేసామని చెప్తున్నారు కదా, వాళ్ళకు ఒక్కసారి కళ్ళు తెరుచుకునేలా చూపిద్దామని ఇది కోల్డ్ స్టోరేజీ రైతులకి వాళ్ళ పండించుకున్న పూలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టాక్ చేసుకొని ఒక బేసిక్ కాస్ట్ తోటి ఎక్కువ ఖర్చు లేకుండా ఒక నార్మల్ తోటి స్టాక్ చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద కోల్డ్ స్టోరేజ్ ప్లాన్ చేశారు. ఈ ప్రభుత్వం మేము డెవలప్ చేసామంటున్నారు కదా, డెవలప్ కాంది కూడా మీరు చూపిస్తున్నాను. అదే అంటే వాళ్ళకి మీకు నిజంగా రైతుల పట్ల ప్రేమ కానీ ఏదన్నా కానీ మాకు డెవలప్మెంట్ ఇది పూర్తి చేస్తుంటే 5 సంవత్సరాలు ఎంతమంది రైతులకి రేట్లు తక్కువ ఉన్నప్పుడు స్టాక్ చేసుకొని ఇక్కడ రేట్లు పెరిగిన తర్వాత అమ్ముకుంటే రైతులు ఎంతమంది లాభపడేవాళ్ళు. అంటే వీళ్ళు డెవలప్మెంట్ చేసిన దాన్ని కూడా చేయలేదని చెప్పటం, చేయకుండా ఆపేసి మళ్ళీ అభాండాలు చంద్రబాబు నాయుడు గారి మీద వేసేదానికి ఇది ఒక ఉదాహరణ. మొత్తానికి మనం వచ్చేసేసి కుప్పం మెడికల్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చాము. సార్ ఏంటి అసలు ఒకప్పుడు ఎట్లా ఉన్నది హెల్త్ పరంగా ఇక్కడ కుప్పం ప్రజలకి, ఇప్పుడు ఎట్లా ఉంది? నవీన్ గారు, కుప్పం మారుమూల ప్రాంతం అని మనకు తెలుసు. ఇక్కడికి వచ్చి ఎవరైనా మెడికల్ కాలేజ్ పెడతారా? ఎందుకంటే డాక్టర్స్ రావాలన్నా ఇంకా ఎవరన్నా రావాలన్నా కూడా ఇంత మారుమూల ప్రాంతంగా ఉన్నప్పుడు, అంటే నేను చెప్పేది 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి. వైద్య విద్య అనేది అందటం ఒకటి, సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది అతి తక్కువ ఖర్చులో అందేటటువంటి అవకాశం కావాలని చెప్పనేసి ఆయన పెట్టించడం జరిగింది. నిజంగా ఎన్ని స్టోరీస్ విన్నాను నేను. ఇప్పుడు ఎన్టీఆర్ క్లినిక్ అని ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున టౌన్లో ఒక క్లినిక్ పెట్టాం. రోజుకి 100 నుంచి 150 మంది దాంట్లో ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవటం, ఉచితంగా మెడిసిన్ తీసుకుంటున్నారు. చాలా వరకు ఈ మెడికల్ కాలేజ్ రావడం అన్నది కుప్పానికి నిజంగా ఒక వరంలాగానే ఉంది. సో నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి, నెక్స్ట్ ఏ ఏరియాకి వెళ్దాం అన్నాం అనేది అయితే చూద్దాం. నమస్తే అన్న, నేను అనిగిరి క్రాస్ అంటాము. కాకపోతే యాక్చువల్ పేరు చంద్రగిరి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినాక చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ దీన్ని కాలనీకి సెలెక్ట్ చేసి చంద్రగిరి అని పేరు పెట్టి ఈరోజు ఇంచుమించు 100 ఇండ్లకు పైన ఉంది. కుప్పం అభివృద్ధి జరగలేదు నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో అంటే వాళ్ళు ఎవరైనా మూర్ఖులు, మూఢులు, కళ్ళు లేని కబోదులు మాట్లాడతారు తప్ప ఇంకెవరు మాట్లాడరు. కుప్పం రూరల్ మండలంలోనే రమారమి 23 స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ శాంతిపురంలో 12 జెడ్పీ స్కూల్స్, శాంతి మండలం.
శ్రీకాంత్ గారు ఇప్పుడు ఎక్కడికి పిలుచుకొని వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు కట్టిన వాటన్నిటికీ ఎన్టీఆర్ సుజల అని చెప్పనేసి పెట్టి, ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున పెట్టి మనం ఇది మేజర్ ప్లాంట్. ఇక్కడి నుంచి అన్ని గ్రామాలకి వాటర్ సప్లై ₹2 వాటర్ ఇచ్చేటటువంటి పరిస్థితి మినరల్ వాటర్ సుజల వాటర్ ఇవ్వటం జరిగింది. తర్వాత ప్రభుత్వం కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కొంచెం జూమ్ చేసుకోవాలి, వైఎస్ఆర్ సుజల అని స్టిక్కర్ వేశారు. సరే, అట్లా స్టిక్కర్ వేసుకున్నా కూడా మాకేం అభ్యంతరం లేదు. చక్కగా వాటర్ ఇస్తే జనాలకు ₹2 మాకు ఇక్కడ వచ్చేసి సెరికల్చర్ అనేది చాలా డెవలప్ అయింది. సిరికల్చర్ అయితే సార్ మాకైతే సిరికల్చర్లోనే మేము ముందుకు పోయేదానికి కూడా మా పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు మాకు ముందంటూ ఉండి మాకు నడిపించింది ఈ సిరికల్చరు. కానీ దీంతో ఉండే ఈ ఆకు తెచ్చి సార్ తెచ్చి ఇచ్చిందే మాకు ఈవెన్ గడ్డి అనేసి. ముందైతే నాటి గడ్డి నాటుకుంటా ఉంటుంది, అదైతే పంట కూడా పాలు పులుగు అట్లా వస్తూ ఉండింది. 1.5కి 3గా నాటి సార్ వచ్చి మాకు షెడ్లు సబ్సిడీ కానీ గడ్డికి కూడా మేము ₹3 ఇచ్చి తెచ్చుకుంటే సార్ సబ్సిడీ కూడా ఇస్తూ ఉంటారు. మేము నాటుకుంటే దాన్ని కట్ చేస్తూ ఉంటే కూడా మాకు ముందంటూ ఉండి సార్ మాకు ఇది ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఇచ్చినారు. ఈ ఊరి ప్రత్యేకత ఏంటంటే, నేను కూడా మొన్న రీసెంట్గా ఒక వీడియో చేశాను సార్. ప్రతి ఇంటికి కూడా ఒక ఐటీ ఎంప్లాయీ ఉంటారంటే ఇక్కడ. అంటే చంద్రబాబు నాయుడు గారు రాకముందు ఏదన్నా 10th క్లాస్ చదువుకోవటానికి కూడా ఎక్కడో దూరంగా ఉండేటటువంటి స్కూల్స్ వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి జెడ్పీ స్కూల్స్ తీసుకురావటం కానీ, ఇతర ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ తీసుకురావటం కానీ, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజీ, అంటే నర్సింగు, కేజీ టు పీజీ ఒక ఎడ్యుకేషన్ హబ్ కింద తయారు చేశారు. ఒకరిని చూసి ఒకరు అవకాశాలు రావటం, వాళ్ళు అభివృద్ధి చెందటం చూసి మా పిల్లలను కూడా ఇలా చదివించుకోవాలి అనే స్ఫూర్తితోటి చదివించుకున్నారు. ఈరోజు ఈ పాపకి ఇక్కడ 564 10thలో మార్క్స్ వచ్చినాయంటే ఇట్లాంటి వాతావరణం వల్ల స్ఫూర్తి. ఈ చల్దిగాల పనిలో కూడా ఒకరిని చూసి ఇంటికి 1,00,000 2,00,000 సంపాదించే దగ్గర నుంచి సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే మాకు ఈ అవకాశాలు వచ్చినాయి, మేము అభివృద్ధి చెందామని చెప్పిన అంశాన్ని కూడా మీకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి పాపను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఏమవుతుంది అనుకుంటున్నా తల్లి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ పాప కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏంటి సార్, మొత్తానికి కుప్పం నియోజకవర్గం మొత్తం తిప్పి చూపించేసేసారు. కుప్పం నియోజకవర్గం మొత్తం తిప్పలేదండి, మాకు ప్రచారం టైము లేక హడావుడిగా ఉన్నాం. సో ఆ హడావుడి ఉండటం వల్ల మీకు కొన్ని ఇంపార్టెంట్ కొన్ని మాత్రమే చూపించాం. ఈరోజు చూడండి, ఇక్కడ ఒకసారి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కుప్పం. ఇది డిగ్రీ కళాశాల లాగుందా, ఒక యూనివర్సిటీ లాగుందా? తరహాలో ఆ బిల్డింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికన్నా చూడండి, ఏ డిగ్రీ కళాశాల ఈ రకంగా ఉంటుందా? కుప్పం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో ఫండ్స్ ఇచ్చి కావాల్సిన పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేసి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. మండలానికి ఒక జూనియర్ కాలేజీ, ప్రతి ఒక్కటి కేజీ టు పీజీ కుప్పం నుంచి బయటికి వెళ్లకుండా ఉండేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈ చూసినంత వరకైనా మీ మనస్సాక్షికి మీరు చెప్పండి, డెవలప్మెంట్ మీ కళ్ళ ముందు కనపడిందా లేదా? నేను వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా మళ్ళీ చెప్తున్నాను, మీరు కూడా కార్యకర్తలకు కానీ వాళ్ళందరూ కూడా ఆలోచించండి. ఈరోజు మీరు అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్లోనే, అది ఒక రైతులకు కానీ పాడి పరిశ్రమ కానీ అన్నీ కూడా మీరు కూడా బెనిఫిట్ పొందుతున్నారు. ఏ రోజు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలను కానీ చూడలేదు. 100% మీరు ఆలోచించి 1,00,000 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించేదానికి మీ సహకారం అందించండి. ఇది మొత్తం మీద కుప్పం నియోజకవర్గం అన్నది గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఎట్లా ఉందంటే, అభివృద్ధి జరిగిందా లేదా అన్నది అయితే మనకు కంటికి కట్టినట్లుగా చూపించారు. అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలు అయితే చాలా వరకు వచ్చాయి. తర్వాత విద్యార్థులు చదువుకోవడానికి బాగున్నాయి, అంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అదేవిధంగా మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ద్రవిడ యూనివర్సిటీ ఉంది. సో ఇంకా రైతులు కూడా ఆనందపడిపోతూ ఉన్నారు, ఎందుకంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ రావడం వల్ల మాకు కాలంతో సంబంధం లేకుండా మేము పంటలు అయితే పండిస్తూ ఉన్నాం అని చెప్పేసి పట్టు పరిశ్రమను చూస్తూ ఉన్నాము. సో అన్నీ కూడా మాకు డైరెక్ట్గా చూపించారు సార్. థ్యాంక్ యూ అండి. నాతో పాటు వచ్చి నా ఛాలెంజ్ని స్వీకరించి నాతో పాటు వచ్చి మీరు మొత్తం టోటల్ గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకొని ప్రజలకు వాస్తవాలు చూపించినందుకు సుమన్ టీవీకి
గారికి అలాగే మీకు నవీన్ గారికి కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్.